నమస్తే. ఎస్సీ వర్గీకరణ అంశం పైన ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకొని డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. సో దీనిపైన పలు చర్చలు కూడా నడుస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక కూడా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు ఏమో ఈ నివేదికలో కులాలకు సంబంధించి ఏబీసీ మూడుగా విభజించింది కదా. సో అక్కడిక్కడ తప్పిదాలు ఉన్నాయి. వాళ్ళందరి కులాలకి ఇక్కడ నుంచి అక్కడ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ ఉండాలనుకుంటారని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఇంకోసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇలా పక్కన పెడితే ఇంకో వైపు మాల సామాజిక వర్గం నుంచి సో ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, ఇది సుప్రీంకోర్టు చెప్పినట్టు లేదు ఇది. సో దీన్ని ఎట్లాగైనా కొట్టేపిస్తామని చెప్పి మాలా సామాజిక వర్గం చెప్తుంది. అండ్ అందులో ప్రధానంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన షమీమ్ అఖ్తర్ గారు ఎవరైతే సో డెడికేషన్ కమిషన్ మెంబర్. సో అతను ఈ డెడికేటెడ్ కమిషన్ సంబంధించి సో అతని పైన షమీమ్ అఖ్తర్ పైన కూడా ప్రధానంగా కేసులు కూడా పెడుతున్న పరిస్థితి. సో మాలా సామాజిక వర్గం అండ్ ఇతర మాలకు సంబంధించి ఉపకులాలు ఏవైతే ఉంటారో సో వాళ్ళ నాయకులందరూ కూడా షమీమ్ అఖ్తర్ గారి పైన కేసులు పెడతా ఉన్నారు. సో మాట్లాడదాం దీనిపైన అసలు ఎందుకు కేసు పెడతా ఉన్నారు, అట్లా షమీమ్ అఖ్తర్ పైన అంటే ఆల్రెడీ ఒక నివేదిక కూడా ఇచ్చారు కదా. సో అలాంటి పరిస్థితుల్లో కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పి వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు దీని గురించి చెప్పడానికి మాల సంక్షేమ సంఘం నాయకులు సో బత్తుల రాంప్రసాద్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. జై భీమ్. జై భీమ్ అన్న. జై భీమ్. సో చెప్పండి అన్న, ఏంది ఆల్రెడీ ఎస్సీ వర్గీకరణ పైన ఒక నివేదిక ఇచ్చేసింది సో డెడికేటెడ్ కమిషన్. సో ప్రభుత్వం కూడా ఓకే యాక్సెప్ట్ చేస్తుందంట అసెంబ్లీలో బిల్లు పెట్టేసి. సో ఇలాంటి సమయంలో మీరు షమీమ్ అఖ్తర్ పైన కేసు కూడా వేయడం జరుగుతుంది. సో ఎందుకు వేస్తున్నారు ఆయన కేసు? మొదటిగా మీ వాహిని టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మంచి అంశాన్ని క్లియర్గా ట్రాన్స్పరెంట్గా పబ్లిక్ సమాజానికి తెలిపేందుకు మీరు కృషి చేస్తున్నందుకు మొదటిగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇప్పుడు షమీమ్ అఖ్తర్ కమిషన్ వేయడానికి సుప్రీంకోర్టు తీర్పే బేస్. అవును, ఇది ప్రపంచం పెరిగినది. అయితే ఈ షమీమ్ అఖ్తర్ వన్ మ్యాన్ కమిషన్ ఏం చేయాలి? సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ను ఆయన విధులలో తీసుకొని చేయాలి. అవును, చేపియాల్సిన బాధ్యత ఏంది? క్యాబినెట్ సబ్ కమిటీ ఒక కమిటీ వేసారు కదా. అవును, ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆ కమిటీ వన్ మ్యాన్ కమిషన్ వేసినప్పుడు ఆయనకి ఏమేమి విధులు ఇవ్వాలనో ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ చెప్పాలి. ఓకే, అది మనం అందరం కూడా అనుకుంటున్నాం. అయితే మేము ఎందుకు పోయినామంటే ఎస్సీలకు సంబంధించిన ప్రతి అంశం కూడా రాజ్యాంగబద్ధ కమిషన్ ఒకటి ఉన్నది. ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారము రాష్ట్రం కానీ జాతీయం కానీ ఏదైనా కానీ ఎస్సీల పట్ల మేజర్ పాలసీ మ్యాటర్స్ మీద ఎస్సీ కమిషన్ను కన్సల్టేషన్ చేసి చేయాలనేది ఇది రాజ్యాంగబద్ధ కమిషన్ కాబట్టి అది పోలేదనేది మన ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పక్కన పెడదాం. పోనీ ప్రభుత్వము వర్గీకరణ చేయాలి, మాదిగలకు అనుకూలంగా ఈ సమస్యను పరిష్కరించాలనే కోణంలో ఉన్నది కదా. పోనీ దాన్నైనా చిత్తశుద్ధితో నిర్వహించింది అనేది మనం ఫస్ట్ చూసాం. ఓకే, కాన్స్టిట్యూషన్ పక్కన పెడదాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ చేయాలంటే ఎంపీరికల్ డేటా కలెక్ట్ చేయాలి. అవును, అందులో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఉద్యోగుల ఎస్సీ ఉద్యోగుల సంఖ్య ఎంత, అందులో మాలలు ఎంత, మాదిగలు ఎంత, మిగతా 59 కులాలు ఎంత, తర్వాత స్వయం ఉపాధి రుణాలలో, తర్వాత 3 ఎకరాల భూమి కానీ ఇంకా పథకాలలో కార్పొరేషన్లో కానీ ఇవన్నీ తీసేసి దీంట్లో ఎవరు ఎక్కువ తిన్నారు, ఎవరు తినడంలో వెనుకబడ్డారు, ఆ వెనుకబడడానికి కారణం రిజర్వేషన్ అందుకోలేకపోవడమే అనేది అది స్పష్టంగా చెప్పింది. సోషో ఎకనామిక్ పరంగా, సోషో ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ పరంగా మీరు చూసి చేయాలి అని. అవును, ఇది బేసిక్ గా అందరికి తెలిసింది ఏంటంటే సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. అవును, మరి ఈ సబ్ కమిటీ GOMS 8 తీసుకుంటూ షమీమ్ అఖ్తర్ గారిని కమిషన్ వేసింది. అవును, కమిషన్ అవే ఉండాలి కదా. ఇప్పుడు మీరన్నా నేనైనా ఎవరైనా అదే ఉండాలి కదా. అయితే ఇది GOMS 8. ఇందులో వాళ్ళకు వాళ్ళ విధులు ఇలా చెప్పారు. ఓకే, వాళ్ళు ఏం చేయాలనే వాళ్ళ పనులు ఏం చేయాలి. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంతా కూడా ఈ 4 ఫ్రేమ్లలో ఉండాలి. ఓకే, కానీ ఈ 4 ఫ్రేమ్లు అది వదిలేసి వీళ్ళకి సొంత వాళ్ళకి అనుకూలంగా అంశాలు పెట్టిండు. అదే సమస్య ఇప్పుడు. అవును, ఇప్పుడు మనం ఎంపీరికల్ డేటా కలెక్ట్ చేయమని చెప్పినాం. అవును, ఇది ప్రత్యేకంగా ఉద్యోగులలో తీసుకోవాలి. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ అవన్నీ తీసుకోవాలన్నారు. కానీ ఈడ అటువంటి అంశాలు లేకుండా వేరే అంశాలను వాళ్ళకు అనుకూలంగా వచ్చింది. మేజర్గా ఏంటంటే వీళ్ళు జనాభాను కూడా అంటే ప్రతి జనాభాను సేకరించాలనేది ఇలా అంశం పెట్టింది. సుప్రీంకోర్టు తీర్పులో మొత్తం 565 పేజీలో జనాభా ప్రాతిపదికన అసలు ప్రశ్నే లేదు. ఫస్ట్ అవును, సందర్భమే రాదు. జనాభా గురించి అసలు ప్రస్తావించలేదు. అయితే మెయిన్ గా ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు కూడా
సో మాలలు 15 లక్షలు ఉంటే మేము 32 లక్షలు ఉన్నామని చెప్పి మా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మాకు రిజర్వేషన్ ఎక్కువ కావాలని చెప్పి ప్రతి సందర్భంలో కూడా మందకృష్ణ గారు అడుగుతా ఉన్న పరిస్థితి, అంటే జనాభాని తీసుకొస్తా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టులో ఏమో సోషియో ఎకనామిక్ అన్నారు. అయితే నేను ఇప్పుడు సరే మందకృష్ణ పక్క పెడదాం, ఈ గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం అయితే క్లియర్ గా ఉండాలి కదా. ఏది సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి గవర్నమెంట్ శిరసావించాలి. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలు ఎక్కడ ప్రస్తావించకుండా ఈ GYMS 3(8) ఇచ్చారు. ఏమని, ఇక ఈ అంశాల మీద నువ్వు స్టడీ చేసి ఇవ్వమని ఇచ్చారు. ఇది ఓకే. ఈ కమిటీ అసలు బేసిక్ లోనే పోయింది కదా, అసలు బేసిక్ లోనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవి కూడా మెయింటైన్ ఇచ్చారు. ఇది అయిపోయింది. 82 రోజులలో ఒక 8,000 మంది రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఇవ్వడానికి ఏంటంటే ఈ డేట్ ఏంటిదంటే 2 నెలల టైం ఇచ్చింది. నవంబర్ 10 నుంచి ఇది సెప్టెంబర్ 10 కాన్స్టిట్యూట్ అయితే నవంబర్ 11 నుంచి ఇది పని చేయడం జరిగింది. ఫిబ్రవరి 10-11 వరకు ఇది అయిపోతుండే. ఈ టైం సరిపోలేదు కాబట్టి ఇమీడియట్ గా జనవరి 10వ తారీఖున GYMS 3 తీసింది. ఇదేమంటుందంటే ఈ 60 రోజులు సరిపోలేదు, అందుకనే ఇంకా టైం కావాలని ఇది ఫిబ్రవరి 10 తారీఖు వరకు ఇది ఎక్స్టెండ్ చేసింది. ఈ 60 రోజులు ప్లస్ 12 రోజులలో మొత్తం కలిపి ఈ 82 రోజుల నివేదిక ఇచ్చేసారు. నివేదిక ఇచ్చిన తర్వాత ఇది 3వ తారీఖు ప్రభుత్వానికి సమర్పించింది. 3వ తారీఖు సమర్పిస్తే 4వ తారీఖు అసెంబ్లీలో కౌన్సిల్లో ఈ నివేదిక పెట్టారు. దయచేసి మీ వాహిని టీవీలో ఇప్పుడు ఆన్లైన్లో మీరు అసెంబ్లీ వెబ్సైట్లో చూసినా ఇదే డాక్యుమెంట్ వస్తుంది. 13 పేజీల డాక్యుమెంట్. ఎంత దౌర్జన్యం, ఎంత దౌర్భాగ్యం అంటే తెలంగాణ రాష్ట్రానికి కేసు నంబరు సివిల్ అప్పీల్ నంబర్ 2017 రాశారు. కేసు నేను ఇంప్లీడ్ అయిన వ్యక్తిని 2317 అది. అంటే కేసే లేదు, అది సుప్రీంకోర్టు మీరు వెబ్సైట్ లో కొట్టండి. లేదు, ఈ డాక్యుమెంట్ ఎలా తీసిన తెలంగాణ అసెంబ్లీ వెబ్సైట్ లోకి తీసిన, ఇది నిన్న డౌన్లోడ్ చేసి కేసు నంబరే తప్పు వచ్చింది. డైరెక్ట్ కేసు నంబరే తప్పు ఉన్నది. వీడు దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఉన్నది కదా, ఈ నంబర్ తోని ఆ కేసే లేదు. ఇంత పెద్ద బ్లండర్. ఇప్పుడు కూడా ఇది నేను నెల రోజుల క్రితమే ఇట్లా జరిగింది రిపోర్ట్ వచ్చినప్పుడే నేను ఇమీడియట్ గా చెప్పిన తప్పులు ఉన్నాయన్న గవర్నమెంట్ సరి చేస్తుందేమో అనుకొని నిన్న మళ్ళీ క్రాస్ చెక్ చేయడానికి తీస్తే ఇది ఉన్నది. ఇక దీంట్లో ఇట్లా చాలా తప్పులు ఉన్నాయి. ఇందులో అదే ఏ దానికి చేయాలో అది ఇచ్చిర్రు. మనం చెప్పింది అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కాకుండా ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్న అంశాలను పెట్టారు. ఇక మేజర్ గా ఇప్పుడు మనము వీళ్ళు జనాభా అంటున్నారు కదా. జనాభా తెలంగాణ రాష్ట్రంలో 54,32,680. నేను ఎందుకంటే SC/ST స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మీద గత 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. యాక్ట్ వచ్చినప్పటి నుంచి యాక్ట్ ఇంప్లిమెంటేషన్. అయితే ఈ జనాభా నేను చెప్పుడు కాదు, గవర్నమెంట్ ఇచ్చిన డాటాలనే ఉంటది. అది ఏది నేను సంఖ్య ఏదైతే చెప్తున్నానో ఆ సంఖ్య క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఉంటది. అంటే ఇప్పుడు మన ఫస్ట్ కేసు నంబరే రాంగ్ ఇచ్చారు కదా. అవును, మరి దీనిపైన మన ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళలేరా? ఎందుకు తీసుకపోలేదు? అంత పెద్ద చర్చ కూడా జరిగింది కదా, దాంట్లో చర్చ కూడా పెద్ద జరిగింది. కానీ గవర్నమెంట్ సీరియస్ తీసుకునే అవకాశాలు లేవు. అదే సవరించే ప్రయత్నం కానీ అట్లా ఇట్లా ఏం లేదు. అయితే మొత్తం మీకు జనాభా ఎంత చెప్పినా 54,32,680. ఇక్కడ చూస్తే ఈ ఫస్ట్ ఏ గ్రూప్ లో గ్రూప్ 1 లో 1,71,625. రెండో గ్రూప్ లో గ్రూప్ 2 లో 32,77,357. సి గ్రూప్ లో 17 లక్షల చిల్లర ఉంటది. 17,71,680. ఇవన్నీ కలిపితే నేను ఎంత చెప్పినా మీకు 5 లక్షల చిల్లర చెప్పిన, 54 లక్షల చిల్లర చెప్పిన. ఈ 3 లెక్క పెడితే 52 లక్షలు వస్తుంది.
మరి ఇంకా 2 లక్షల చిల్లర మంది 2,14,996 మంది ఆ. అధికారికంగా అసెంబ్లీ సాక్షిగా చంపారు. దీన్ని 2 సభలలో ఉభయ ఎగువ సభ దిగువ సభలలో రెండిట్లలో ఆమోదించి రెజల్యూషన్ కూడా పాస్ చేశారు. ఇక ఇది నివేదిక ప్రకటనే అధికారికంగా 4వ తారీఖు ఏకసభ సమీపంగా కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా వీళ్ళు ప్రకటన చేశారు. కేసు తప్పు ఉంటది, జనాభా తప్పు ఉంటది. 2,14,996 మందిని చంపారు అంటే దాదాపుగా 2,15,000 మందిని చంపారు. ఇక ఇది ఇంత తప్పుల తడకను నాకు 32 లక్షలు నాకు ఎక్కువ కావాలి, నీకు ఎక్కువ కావాలి, అరే ఎక్కడ పోతున్నది ఇది? ఇందులో ఇంకోటి చెప్తున్నా, అసలు వాస్తవాలకి ఇప్పుడు మనం వద్దాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కదా. గ్రూప్ 1 లో సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకొని షెడ్యూల్ కులాలు అన్నాడు. ఇది నేను కూడా అక్సెప్ట్ చేస్తా. ఇంకా దొరకని వాళ్ళకు సుప్రీంకోర్టు కూడా అదే అన్నది, ఇంకా రిజర్వేషన్లు అందుకోవడంలో విఫలమైనందుకు వాళ్ళకు అదనంగా ఇవ్వాలని నేను కూడా 100% చెప్తున్నా. దాంట్లో అంటే ఎటువంటి లేదు. రెండవ గ్రూప్ లో గ్రూప్ 2 లో మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలు వీళ్ళకి ఎంత ఇచ్చారు? 9. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 11 సంవత్సరాలలో అసలు రిజర్వేషన్ సంక్షేమ పథకాలు అందుకున్నదే 200% కేవలం మాదిగలు. అప్పుడు మధ్యస్థంగా లబ్ధిదారులు ఎట్లయితారు? ఇది కానీ వాళ్ళేమో మీరు మాల సామాజిక వర్గమే తిన్నారు, మాల సామాజిక వర్గం అందుకున్నారు అని చెప్పి నేను అదే చెప్తున్నా. నా దగ్గర ప్రతి డాటా ఉంటది. షమీమ్ అఖ్తర్ ఇచ్చిన 199 పేజీల రిపోర్ట్ ఉంది కదా, గవర్నమెంట్ బయట పెట్టమని 2 నిమిషాలలో దాంట్లో ఉన్న తప్పులను అసలు లబ్ధిదారుల నేను నిరూపిస్తా. తెలంగాణలో మొత్తం ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో 46 స్కీమ్లు ఉంటాయండి. 46 స్కీమ్ల లబ్ధిదారులు అంతా కూడా మాదిగాలే. ఎస్సీ కార్పొరేషన్ లో ప్రధానంగా 3 స్కీమ్లు ఉంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, తర్వాత కోచింగ్ స్కీమ్లు, తర్వాత 3 ఎకరాల భూమి, మొన్న దళిత బంధు. ఇవన్నీ లబ్ధిదారులు మాదిగలు. తర్వాత ఉద్యోగులది. ఉద్యోగులు మనం ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీలో కూర్చున్నాం కదా, ఈ యూనివర్సిటీ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఎంత మాదిగా ఉందనో, ఎంత మాల ఉద్యోగులు ఉన్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ, అట్లా ఎన్ని యూనివర్సిటీలు తీసుకో అన్ని యూనివర్సిటీలు డాటా ఉంది. ఇందులో అందరూ కూడా మాదిగలే ఎక్కువ మంది ఉంటారు. ఉద్యోగులు కానీ, ప్రొఫెసర్లు కానీ, ప్రిన్సిపల్ ఏది తీసుకున్నా వాళ్ళే ఉంటారు. ఇట్లా నా దగ్గర డాటా ఉన్నది. కానీ నేను ముందు ఎందుకు చెప్తలేనంటే, ప్రభుత్వం ఇచ్చిన డాటా ఇచ్చిన తర్వాత నా ఛాలెంజ్ కి ఏమైనా క్వాంటిటీ ఉంటది. నేనేదో నా పేపర్లు కాదు, అది ఇచ్చిన చూపెట్టిన తర్వాతనే చూపెడతాను. అయితే నేను గంట పదంగా చెప్తున్నా, 200% పెడుతున్నా. ఏమని? మధ్యస్థంగా లబ్ధిదారులు మాదిగలు కారు. నిజంగా కూడా మధ్యస్థ లబ్ధిదారులు ఉంటారు, మాలలు. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ మేమున్నాం. మేము అసలు గ్రూప్ 2 లో ఉండాల్సింది మేము మాలలము. ఇది ఈ మాట ఎవరు ఇంతవరకు చెప్పలేరు. ఇంకోటి అంటే సుమారుగా డెడికేషన్ కమిషన్ సంబంధించి ఏబిసి అని గ్రూప్ లో వచ్చేసి చాలా రోజులు కూడా అయింది కదా, మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ మాల ఎందుకు బయటకు వస్తలే అన్న, మళ్ళీ ఎందుకు చెప్తలే అంటే ఇంత గంట పదంగా మీరు చెప్తారు. సో ఇలాంటి అది వచ్చిన రోజు నుంచి కంటిన్యూస్ మందకృష్ణ గారు డైలీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడుతారు. సో మాకు 9% వద్దు, 11% కావాలి, అది అని చెప్పేసి మాట్లాడతారు. సో మీరు మాకు తప్పు జరిగింది, మాకు ఇంతమంది ఉన్నారని మీరు ప్రూఫ్స్ ఉన్నాయన్నారు. మళ్ళీ మీ దాంట్లోకి వచ్చి మాల సామాజిక ఎందుకు నాయకులు బయటకు వస్తారు, ఎందుకు మాట్లాడుతారు? ఇప్పుడు మేము అవసరం ఉన్న దగ్గర తప్పకుండా మాట్లాడుతున్నాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 100% మాట్లాడతాము. మేము డాక్యుమెంటేషన్ ఆధారంగా మేము మాట్లాడుతున్నాం కాబట్టి మేము ఎటువంటి దాంట్లో ఇబ్బంది లేదు. అయితే నేనేమంటున్నానంటే, మధ్యస్థంగా లబ్ధిదారులు ఎవరన్నా ఉన్నారంటే అది మాల సామాజిక వర్గమే. ఈడనే కుట్ర చేసింది గవర్నమెంట్. మాదిగలకు అనుకూలంగా, మంద ఏలియాకు అనుకూలంగా ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి మధ్యస్థ లబ్ధిదారుల జాబితాలో మాదిగలను పెట్టింది. ఇది 100% ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకము, తర్వాత రాజ్యాంగానికి వ్యతిరేకము. ఈ మాలలను అణగదొక్కడానికి మాదిగలను పైన పెట్టారని నేను చెప్తున్నా. ఎందుకంటే మెరుగైన లబ్ధి, తెలంగాణలో మెరుగైన లబ్ధి పొందిన ప్రయోజనాలు షెడ్యూల్ కులాలు ఎవరైనా ఉన్నారంటే అది మాదిగలే. అవునన్నా, మీరు ఇంత గంటా పదంగా మళ్ళీ అడుగుతున్నారు, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. మరి మీరు ఎందుకు బయటకు వస్తలేరు, ఎందుకు చెప్తలేరు? అంటే మీరు ఇంకోటి ఇది కూడా చెప్పారు, 30 లక్షలు మేము ఆఫర్ కూడా చేస్తాం, మేము ఒకవేళ మాలలు దోచుకున్నారు అని అంటే ఆఫర్ కూడా. సో ఒక రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆఫర్ చేసి ఇంకా అయిపోయింది. దాని తర్వాత దానిపైన ఫాలో అప్ లేదు, మళ్ళీ ప్లస్ అప్పుడు కూడా మాట్లాడలేరు మీరు, దాంతో ఇప్పుడు కూడా మాట్లాడారు. అంటే అన్ని ప్రూఫ్స్ పెట్టుకుని కూడా మీరు ఎందుకు వస్తలేరు, ఎందుకు మాట్లాడట్లేరు అని మళ్ళీ నేను అడుగుతున్నా. నేనేమంటున్నానంటే,
మేము ఎందుకు రాము? తప్పకుండా వస్తాయి. ఎప్పుడైతే షమీమ్ అఖ్తర్ కమిటీ కాన్స్టిట్యూట్ అయిందో ఇమీడియట్ గా హైకోర్టుకు పోయినాం. మేము ఎక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడుతున్నాం. అంటే మీరు లోపల చూసి బయట పబ్లిక్ తెలియనిస్తలేరు కదా? పబ్లిక్ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మా ఆర్థిక పరిస్థితులు కానీ మా దగ్గర ఇంటర్నల్ లో ఉన్న గ్రూపులే కానీ వాస్తవాలు చెప్పుకోవాలి మనం, దాగేటి కాదు. ఇవన్నీ దృష్ట్యా వాళ్ళకు ఆర్ఎస్ఎస్ బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు అంటకున్నాయి. అంటే విడగొట్టడానికి ప్రయత్నంలో అందరు సహకరిస్తున్నారు. వాళ్ళకున్నది ఆర్ఎస్ఎస్ లాంటి పెద్ద సంస్థలు వాళ్ళకి వెనుకకున్నాయి కాబట్టి అన్ని చేస్తున్నాయి. ఇక అక్కడ మనం పోతలేం. అటువంటి వ్యవస్థ ఈవెన్ మా కమ్యూనిటీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసే పరిస్థితి లేవు కాబట్టి ఆచితూచి అడుగులేయాల్సింది వేస్తున్నాం తప్ప దాంట్లో ఎటువంటి విభేదాలు లేవు. మేము 100% వాస్తవాలు ప్రజలకు సమాజానికి తెలియజేయాలనే అవసరం ఉన్నప్పుడు అలాగే మేము బయటకు అయితే వస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ మాల సామాజికం సంబంధించి మాట్లాడితే మీ కమ్యూనిటీకే లాభం కానీ అలాంటప్పుడు మీలో మీరు కూర్చొని చర్చించుకునే ఆప్షన్ ఉంటుంది కదా, మళ్ళీ అలా మాట్లాడుకుని ఇప్పుడు వేరే ఎవరో తీసుకుంటుర్రా బాబు మన ఫలాలు, సో మనం కూర్చొని ఫస్ట్ ఒక్కదాడిగా కొట్లాడదామని చెప్పి మీరు చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా. అవన్నీ జరుగుతున్నాయి ఇంటర్నల్ గా, కానీ అంత లోపల జరిగే డ్యామేజ్ అయితే జరుగుతున్నది. ఇప్పుడు దౌర్జన్యం ఎంత అవుతుందంటే ఎవడైనా నాకు కడుపు నొప్పి ఉందని హాస్పిటల్ పోవాలి. ఇప్పుడు మందయిలియ ప్రాబ్లం ఏంటంటే ఆయన కడుపు నొప్పి కాదు, మాలలకు సంబంధించిన కడుపు నొప్పికి మాలలు దోచుకుంటారనే ప్రచారానికి ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన దేనికి చేస్తున్నాడో మరి ఏంటిదో అసలు వర్గీకరణ జరిగి మాదిగలకు బెనిఫిట్ కావాలనుకుంటుండా లేకుంటే మాలలను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటుండా తెలుస్తలేదు. సో మీరు చెప్పండి ఇంకోటి, మీరు ఇప్పుడు మాలలు టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అంటా ఉన్నారు కదా. సో అయితే రెగ్యులర్ గా ఈ నివేదిక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏబిసి అని 3 గ్రూపులుగా విభజించింది. సో అందులో సి గ్రూప్ సంబంధించి సో మాలలు ఇంకా మాలకు సంబంధించిన వేరే కులాలు ఉన్నారు. సో వాళ్ళందరూ మళ్ళీ కంటిన్యూగా ప్రెస్ మీట్ పెడుతున్నారు, మేము మాలలతో ఉండలేము, మాలలతో పోటీ పడలేము మేము అని చెప్పేసి వాళ్ళు కొంతమంది నేత కానీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా డేరా కావచ్చు ఇలాంటి కమ్యూనిటీలన్నీ పెట్టి మందకృష్ణ సపోర్ట్ తీసుకుంటా ఉన్నారు కదా మాదికి. సో దీన్ని ఎట్లా చూస్తారన్న మీరు? నీకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు, అవన్నీ ప్యాకేజ్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్లు, ప్యాకేజ్డ్ సంఘాలు. వాళ్ళకి ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియలేని పరిస్థితి. నేను చెప్పే కంటే అక్కడ ఉన్న మీడియా సోదరులకు అడిగితే చెప్తారు అందరికి. నేను అది చెప్పలేను. ఒరిజినల్ గా మాలదాసరులు పెట్టిరు. మాలదాసరులు మాయంబడి మాట్లాడుతారు. ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు కూడా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యాయంబడి ఉన్నాడు. ఒలియదాసరులు వాళ్ళ సంఘం ఉన్నాడు. ఈడ విచిత్రం ఏంటంటే ప్రెస్ మీట్ ఏమో మాలదాసరులకు మద్దతుగా మందకృష్ణ వచ్చిండు అనేది ప్రచారం జరుగుతుంది. కానీ అక్కడ జరిగేది ఏంటిదంటే మందకృష్ణ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి మాలదాసరులను పిలిపించి ఈయన పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు పిలిపించి నేను వచ్చినట్లు ప్రచారం చేస్తుంటా. సేమ్ ఇదే మొత్తం ప్యాకేజుడు వ్యవస్థ. ఆ ప్యాకేజుడు ఎవరు డబ్బులు ఇస్తుండో ఏంటి ఇస్తుందో అందరికి తెలిసిందే, కానీ భయపడే ఏదో మొత్తానికైతే బయటకు వస్తలేరు. అయితే ఇవన్నీ కూడా మాలను టార్గెట్ చేసి అనేదో సాధించుకుంటాం అనుకుంటున్నాడు కదా, అది ఆయనకే ఈ రోజు ఆయనకే వ్యతిరేకం పోతుంది అనేది సమాజం అంతా గమనిస్తుంది. సరే బయట చెప్పలేకపోవచ్చు, 100% ఆయనకు వ్యతిరేకంగానే పోతుంది. ఇక మందకృష్ణ అది నేను పెద్దగా పట్టించుకోను. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నాను అనేది. నువ్వు మందకృష్ణకు ఫేవర్ చేయాలంటున్నావా లేకుంటే ఈ వర్గీకరణ సమస్యను చేయాలనుకుంటున్నావా స్పష్టం చేయాల్సింది రేవంత్ రెడ్డి. సో ఇంకోటన్నా మీరు కేసు పెట్టారు కదా షమీమ్ అఖ్తర్ గారు, సో మొన్న మీరు దాని మీద వాదనలు కూడా అయినాయి అని చెప్పేసి చెప్పారు. సో ఏం జరిగింది యాక్చువల్ కోర్టు ఏం చెప్తుంది, మీరేం వాదిస్తున్నారు, అండ్ షమీమ్ అఖ్తర్ గారి సైడ్ నుంచి ఎవరైనా వచ్చారా మాట్లాడి వాదించడం? అయితే మేము జీవోఎంఎస్ సైట్ ఏదైతే షమీమ్ 1 మ్యాన్ కమిషన్ ఉందో దాని మీద కేసు వేసినాం. కేసు వేసే క్రమంలో ఇది రాజ్యాంగం విరుద్ధంగా వేసారు, జాతీయ ఎస్సీ కమిషన్ కన్సల్టేషన్ చేయలేదు, ఆర్టికల్ 338 క్లాస్ 9 వయలేషన్ చేస్తుందో వేసారు. దాంతో పాటు ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ లను కూడా అలా పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు సొంతగా ఇచ్చిన ఏజెండాతో ముందుకు పోతున్నారు. ఇది కూడా ఈవెన్ సుప్రీంకోర్టు తీర్పుకు కూడా వ్యతిరేకంగా పోతున్నారు. కాబట్టి అందుకనే మేము పోయినామని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తే అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ వచ్చి సమాధానం ఏం చెప్తారంటే ఇది వర్గీకరణ గురించి ఇంకా మేము ఫైనలైజ్ చేయడానికి వేయలేదు, ఇది కేవలము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్టడీ చేయడానికి మాత్రమే వేసినామని అంటాడు. ఓకే, ఎవరికి చెప్తున్నాడు? అది సాక్షాత్తు కోర్టుకు చెప్తున్నాడు అడ్వకేట్ జనరల్. ఎందుకు అట్లా మరి తప్పుదో పట్టిస్తారో మనం చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తీసుకోకుండా ఈయన చేసిన కార్యక్రమానికి ఈయన అడ్వాన్స్ అయిపోయి ఆయన నివేదిక తెప్పించుకొని 2 ఉభయ సభలలో పెట్టి దాన్ని ఆమోదింప చేసుకున్నాక కూడా ఇంకా మేము
అధ్యయనం పరంగానే చేసినాం తప్ప ఇంకా ఎటువంటి ముందు చర్యలకు చేయలేదని కోర్టును కూడా తప్పుదారి పట్టించే వ్యవస్థలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎవరికి తప్పుదారి పట్టిస్తున్నారు? సాక్షాత్ అసెంబ్లీలో 2 నువ్వు పాస్ చేసినావు కదా, అవును, నువ్వు ఒప్పుకున్నావు కదా, ప్రభుత్వం ఒప్పుకున్నది. ఆయన ఇచ్చిన రికమెండేషన్ లో మేము ఒప్పుకొని ఇవి చెయ్యరని చేసినాము, అందులో క్రిమినల్ మేము వ్యతిరేకిస్తున్నాము, మిగతాది ఏదైతే గ్రూపులు చెప్పిండో దాన్ని యథావిధిగా కొనసాగిస్తాము, దాన్ని ఆమోదిస్తున్నామని ప్రకటన చేసిండు కదా. కానీ అక్కడ కోర్టుకు వచ్చే వరకు మేము ఇంకా స్టడీలోనే ఉన్నాము, స్టడీ గురించి వేసిండని వేసిండు. వాళ్ళు అట్లా చెప్తారు, అట్లా ఇచ్చేసారు కానీ ఆడనేమో ఇంకా ప్రాసెస్ లో ఉన్నదని చెప్పారు. ఇది చేసిరు. ఒక మీరు మినిమం మనం కామన్ సెన్స్, ఒక కమిషన్ 1 man కమిషన్ వేసిన తర్వాత దానికి డేట్ ఫిక్స్ చేస్తాం. ఆ డేట్ అయిపోయిందంటే అది ల్యాప్స్ అవుతుంది ఆటోమేటిక్ గా, దానికి ఇక వేరే చర్చ లేదు. ఈ కేసులో 3వ తారీఖు రోజు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చేసారు. వాళ్ళకి ఎప్పటిదాకా ఉండే 10 తారీఖు వరకు డేట్ ఉండే, ఫిబ్రవరి 10 తారీఖు అంటే ఒక 4 రోజుల ముందు 6 రోజుల ముందు ఇచ్చేసారు, అది అయిపోయింది. అటు రిపోర్ట్ ఇచ్చిర్రు, ఆ టైం కూడా ల్యాప్స్ అయింది. ల్యాప్స్ అయినాక 17వ తారీఖు GMS 4 తీస్తారు. దాంట్లో ఏమంటాడు, ఎక్స్టెండ్ చేస్తున్నాం మేము అంటాడు డేట్ మళ్ళీ. అరే ల్యాబ్స్ అయిన దానికి ఎక్స్టెన్షన్ ఏందండి, ఇది కొత్త సృష్టించి వీళ్ళు. ల్యాబ్స్ అయిపోయింది కదా, అవును, రిపోర్ట్ ఇచ్చింది, అది అసెంబ్లీలో ఆమోదించింది. నువ్వు రిపోర్ట్ ఇవ్వకుంటే డేట్ అయిపోయినాక కొంచెం డిలే అయినా ఎక్స్టెండ్ అయినా అనుకోవచ్చు. రిపోర్ట్ ఇచ్చినావు, ఆమోదించినావు, ఆ డేట్ కూడా 10 తారీఖు అయిపోయింది, 17వ తారీఖు ఎక్స్టెన్షన్ అంటాడు. నేను ఏమంటున్నాను అంటే ఇది ఎక్స్టెన్షన్ అనొద్దు, రీకాన్స్టిట్యూట్ అనాలి, అంతే కదా. అయిపోయిన దానికి ఇప్పుడు నువ్వు ఆమోదించిన తర్వాత ఏముండదు. ఇంకో బ్లండర్ ఏంటిదంటే షమీమ్ అఖ్తర్కి వేసిండు, నువ్వు ఆమోదించినావు, తర్వాత తప్పులు ఉన్నాయి అన్నాడు. ఆ తప్పుల నుంచి చేసినోనికే సవరించమని ఎట్లేస్తావు నువ్వు అయినా కంటే నువ్వేమైనా సవరించుకొని చెయ్యాలి. అవును, వాడు ఇచ్చిన దాంట్లో గ్రూపులు తప్పు ఉన్నాయి పోయి మేము ఎక్కువ చేయాలి తక్కువ చేయాలంటే నువ్వు అసెంబ్లీలో మళ్ళీ ఒకసారి చర్చ పెట్టి చేసుకో. అవును, తప్పులు జరిగిందని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు కమిషన్ ఎక్స్టెన్షన్ చేసి. అవును, అంటే రిప్రజెంటేషన్ ఇచ్చి ఒకేలా చేస్తే అవును తప్పు అయింది అందుకని మళ్ళీ చేంజ్ చేస్తాం అంటుంది. అంటే నువ్వు తప్పును అసెంబ్లీలో ఆమోదించినావా, లేకుంటే వాడు తప్పు చేసినానికి మళ్ళీ కరెక్షన్ చేయడానికి, ఎవడైనా తప్పు చేసినానికి వాడిని కరెక్షన్ చేయమని ఇస్తారా? ఇంకోటి ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు మీద ఇది స్టడీ చేసింది కదా షమీమ్ అఖ్తర్ కమిషన్. సుప్రీంకోర్టు ఒక 4 మేజర్ పార్ట్గా ఇచ్చింది, మొత్తం 7 మంది. మొదటగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డివై చంద్రచూడ్ శర్మ కలిసి ఒక తీర్పు ఇచ్చింది. ఇది 140 పేజీల తీర్పు. ఇది ఈ 140 పేజీల తీర్పు మాత్రమే ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నది. రెండవది బిఆర్ గవాయ్, ఈయన 281 పేజీలు క్రిమిలేర్ మీద మాట్లాడండి, అది కేసు కూడా కాదు, క్రిమిలేర్ మీద మాట్లాడాడు. మూడవ అతను అసలు డేంజరు, ఈ ఇద్దరి కంటే కూడా పెద్ద డేంజర్ ఎవరంటే పంకజ్ మిత్తల్ అనటైనా, జస్టిస్ పంకజ్ మిత్తల్ 54 పేజీల తీర్పులు ఇస్తూ అసలు ఈ వర్గీకరణ రిజర్వేషన్లు ఇంకెన్ని సార్లు కొనసాగిస్తారు, దీన్ని ఆపేసి కొత్త పాలసీలు చేయాలంటాడు. ఈ రెండిటి కంటే పెద్ద డేంజర్ అది. దాంతోపాటు ఆయన అదొకటే అనుకోకుండా మహాభారతం స్కంద పురాణం గురించి డిస్కషన్ చేస్తాడు. ఇది క్లియర్ గా రిజర్వేషన్లు అంటే కాన్స్టిట్యూషన్ అంశం. నువ్వు కాన్స్టిట్యూషన్ కు సంబంధించిన ఏమైనా ఉదాహరణలు అందులో ఈ 54 పేజీలో ఇంకేమంటా అంటే స్కంద పురాణం మహాభారతమే కాకుండా ఈ హరిజన ఉద్వార గురించి బాబాసాహెబ్ కాదంట గాంధీ పోరాటం చేసిండు, నెహ్రూ పోరాటం చేసిండు. ఇది సమాజంలో ఇది ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడా? అంటరానితనం నిర్మూలించడానికి గాంధీ పోరాటం చేసిండు, ఆయన జీవితం త్యాగం చేసిండు, దానికి నెహ్రూ భద్రత ఇచ్చిండు. అంటే ఎక్కడ పోతున్నది ఇది? స్కంద పురాణం చెప్తాడు, మహాభారత శ్లోకాలు చెప్తాడు, అసలు వర్ణాలు ఉన్నాయి ఈడ, కులాలు లేవంటాడు అని అవన్నీ చెప్పుకుంటా ఈ రిజర్వేషన్లు ఎప్పుడు తీస్తారు, తీసేసి కొత్త పాలసీ చేయడమే కాకుండా ఇంకోటి ఏంటంటే ఒక జనరేషన్లో ఒకటేసారి రిజర్వేషన్లు ఇవ్వాలి, ఒక కుటుంబంలో ఒకటేసారి ఇవ్వాలి. ఒకసారి కుటుంబంలో రిజర్వేషన్ తీసుకుంటే ఆ కుటుంబంలో జనరల్ వాళ్ళతో పోటీ పడే విధంగా పడాలి అన్నాడు. ఎంత డేంజర్ అంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా రిజర్వేషన్లు తీసేయన్నాడు.
అంటే పబ్లిక్ లో వాదన కూడా ఉంది ఇంకెన్ని అది అతను చెప్పినట్టు మీరు అన్నట్టు సో ఆ జస్టిస్ చెప్పినట్టు కూడా సో పబ్లిక్ లో కొంచెం మంది వాదన అంటే ఇంకెన్నొద్దు రిజర్వేషన్ అని కొట్లాడుకుంటాం మనము సో ఎకనామికల్ గా చూసుకోవచ్చు కదా మనము క్యాస్ట్ బేసిస్ ఎందుకు అని చెప్పి కూడా ఒక వాదన ఉందన్న మళ్ళీ పబ్లిక్ లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సమాజానికి కూడా మీ ద్వారా చెప్పదలుచుకున్న ఏంటిదంటే షెడ్యూల్ కులాలకు అంటరాని ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్లు అవును ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఇంకా అంటరానితనం కొనసాగుతున్నదని తెలుసు మొన్ననే అంబేద్కర్ పేరు పెట్టుకున్నాడని ఫోటో పెట్టుకున్నాడని పాట పాడిండని ఏ విధంగా జరుగుతుందో అయితే ఇది క్లియర్గా ఏంటంటే అంటరానితనం ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్ అంటరానితనం ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా కొనసాగాల్సిందే ఓకే దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాన్స్టిట్యూషన్ కూడా అదే క్లియర్ గా చెప్పింది అయితే ఇప్పుడు ఇప్పుడు ఈయన చెప్పింది ఏంది రిజర్వేషన్ ఎన్ని ఏళ్ళు కొనసాగిస్తావు అవును అవును నువ్వు అంటరానితనం తీసేటట్లు ప్రయత్నం చేయరాదు తీయించేసే రాదు ప్రపంచ దేశాల్లో అమెరికాలో మన ఎజెండాతో ఆడ పాస్ చేసుకున్నారు కదా అంటరానితనాన్ని మా దగ్గర మేము కొనసాగించమని తీర్మానించుకున్నారు అలా పార్లమెంట్లలో అయితే ఈయన ఏమంటాడు రిజర్వేషన్లు తీసేయాలి రిజర్వేషన్ల మీద మాట్లాడే అధికారము పంకజ్ మిత్తల్ కాదు సుప్రీంకోర్టు కాదు ఎవరికి కూడా అధికారం లేదు ఎప్పటిదాకానైతే అంటరానితనం ఉంటుందో అప్పటిదాకా రిజర్వేషన్లు సాగాల్సిందే ఈయన ఎవడు అంటాడు నేను ఇప్పుడు మా కుటుంబం ఉన్నది మేము ముగ్గురు అన్నదమ్ములము మా ముగ్గురు అన్నదమ్ముల్లో 2 ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు మా అన్న ప్రభుత్వ ఉద్యోగం అంటే నేను బలి పశు కావాలనా తండ్రి ఐఏఎస్ ఉంటే కింద కొడుకు బలి పశు కావాలనా నాకు వచ్చింది ఏంది అంటరానితనం ప్రాతిపదికన నాకు వచ్చింది నేను అంటరానితనం అనుభవిస్తున్నా నాకు రిజర్వేషన్లు కావాలి కదా నా తండ్రి నువ్వు తీసుకున్నాడు కాబట్టి నన్ను ఏ విధంగా అంటాడు అయితే నేను అనేది ఏంటంటే క్రిమిలేయర్ కంటే కూడా వర్గీకరణ కంటే కూడా రిజర్వేషన్లు తీయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో పంకజ్ మిత్తల్ మరి దాని మీద షమీమ్ అఖ్తర్ ఎందుకు మాట్లాడలేదు నేను నిలదీస్తున్నా సో ఇంకోటి అన్న రిజర్వేషన్ వచ్చింది అంటే మీరు అన్నట్టు అంటరాని తరంతో ఒకటి ఇంకో డెవలప్ వాళ్ళ ఫ్యామిలీ కూడా డెవలప్ కావాలి అని చెప్పేసి వాళ్ళ కులం డెవలప్ కావాలని చెప్పేసి రిజర్వేషన్ వచ్చింది సో అలాంటిది ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జాంపుల్ సో మీ నాన్నకి కావచ్చు మీ అన్నదమ్ములకు వాళ్ళిద్దరు గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి సో నాకు లేదు నేను రిజర్వేషన్ ఎందుకు తీసుకోవాలి మా తండ్రి గవర్నమెంట్ జాబ్ ఉంది నాకు రిజర్వేషన్ ఎందుకు అని చెప్పేసి మీరు ఒక ప్రస్తావన ఇచ్చారు సో మీ తండ్రికి రిజర్వేషన్ పల్లాల వల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది సో మీ తోటి మిత్రులతో మీ తోటి సామాజిక వర్గంతో కంపేర్ చేసుకుంటే అంతో ఇంత మీరు డెవలప్ అయి ఉంటారు సో అలాంటి నేపథ్యంలో సో ఆల్రెడీ మీరు కొంచెం కాస్త వాళ్ళతో కంపేర్ కొంచెం డెవలప్మెంట్ అయింది సో ఈ నేపథ్యంలో మీకు ఇంకెందుకు రిజర్వేషన్ అని చెప్పేసి ఒక వాదన వస్తుంది కదా నేను ఏమంటున్నానంటే నేను మళ్ళీ మొదటికి వస్తున్నా నాకు రిజర్వేషన్లు వచ్చింది అంటరానితనం ప్రాతిపదికన నేను అంటరానితనాన్ని అనుభవిస్తున్నా నాకు రాజ్యాంగం మా నాయనకి ఎంత హక్కిచ్చిందో నాకంత హక్కిచ్చింది నన్ను కాదనేటోడు వాడు కాదనటం రాజ్యాంగ విరుద్ధం అది నేను అంటరానితనం అనుభవిస్తున్నా బాగా నన్ను కాదని ఎట్లా అంటావు నువ్వు ఓకే అందుకనే నాకు రిజర్వేషన్లు ఇవ్వాలి తర్వాత ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఒకలాగా ఉంటాయా ఇంట్లో 5 మంది ఒకలాగా ఉంటారా పుట్టిన వాళ్ళంతా అంతా ఈక్వల్ గా డెవలప్ అవుతారా ఏంది ఈక్వేషన్ ఏంటిది మీరు నేను అందుకని అంటున్నా కదా రిజర్వేషన్ ఒక్కటి తిన్నాడని వాని కుటుంబాన్ని బలి చేయడం పెద్ద తప్పు అది దాన్ని వ్యతిరేకించాలి మరి పంకజ్ మిత్తల్ ఆ అంశం ఎందుకు పేర్కొనలే ఓకే మరి ఆయన చెప్పేస్తుండే ఇప్పుడు క్రిమిలేయర్ గవాయి చెప్పిన దాని మీద స్పందించిన ఆయన క్రిమిలేయర్ చేయాలని ఆయన రికమెండేషన్ కదా అతి ప్రధానమైన రిజర్వేషన్ తొలగించే అంశంలో ఎందుకు మాట్లాడలే ఈవెన్ కేంద్రంలో కూడా బీజేపీ క్రిమిలేయర్ మేము చేయాలని ప్రకటించింది కానీ ఎందుకు పంకజ్ మిత్తల్ను కూడా నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పలే ఇంకా కుట్ర ఇంకా ప్రమాదం దాగి ఉన్నది మందయ్యకి ఇది అర్థం కాదు మాదిగా మేధావులని ఆలోచించాలి ఇప్పుడు స్టడీ గురించి చేసిన షమీమ్ అఖ్తర్ ఆ కమిటీ అయితే సుప్రీంకోర్టు తీర్పు ఉందో అంతా స్టడీ చేయాలి దాంతో పాటు 86 పేజీల ఈ బేలాయం త్రివేది రిపోర్ట్ కూడా ఏమన్నదో చెప్పాలి ఈ 199 పేజీలలో అటువంటి ప్రస్తావన చేయలేదని ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రకటన ఏదైతున్నదో అందులో క్లియర్ గా ఉంది అయితే నేనేమంటున్నానంటే షమీమ్ అఖ్తర్ అసంపూర్తిగా అసందర్భంగా అసలు సంబంధం లేని విధంగా ఆయన ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఇచ్చిండు దీన్ని 100% మేము వ్యతిరేకిస్తాము దాంట్లో ఎటువంటి పరిస్థితిలో డౌట్ లేదు లీగల్ గా కూడా రేపు తప్పకుండా మేము గెలుస్తాం ఓకే సో మీరే ఓన్లీ మీ సామాజిక వర్గం మాల సామాజిక వర్గం వేసింది ఆ కేసు షమీమ్ అఖ్తర్ పైన ఇంకా వేరే సామాజిక వర్గాలు కూడా అన్ని కలిపి కేసెస్ వేసినాయి ఇప్పుడు మీరు చెప్తే పరేషాన్ అవుతారు ఇప్పటిదాకా డోర్స్ సమాజం బీసీ సీలే వేసిరు ఎస్సీలో ఆ ఎస్సీ అదే గ్రూప్ 3లో వేసిరు వాళ్ళని తీసుకొచ్చి
డోర్లు అందరు మా దగ్గరకు వచ్చారు బీలు వేయమంటారు కదా, ఆ డోర్ సమాజానికి చెందిన అడ్వకేటే నిన్న ఒక కేసు ఫైల్ చేసిండు, రేపు హియరింగ్ వస్తుంది. ఏమంటాడు, రాజ్యాంగ వ్యతిరేకంగా షమీమ్ అఖ్తర్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసిరు కాబట్టి దీన్ని రద్దు చేయమని వేసిన. ఇది 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 ఏంది మరి ఇది? అది ఎవరో మాల సామాజిక వర్గానికి చెందిన కాదు, అడ్వకేట్ క్లియర్ డోర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, రిజర్వేషన్ల వర్గీకరణను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వ్యక్తి కోర్టులో వేసిండు. రేపు అది ఆర్గ్యుమెంట్ కూడా లిస్ట్ అయింది. సో మీరు అన్నట్టు అన్న ఇంతకుముందు అంటే ఈ విధంగా మీరేమో కేసులు పెడతా ఉన్నారు, అటు ఒక వైపు చూసుకుని మందకృష్ణ మాది గారేమో మీ అంటే మాల ఉపకులకు సంబంధించి అలాంటి వాళ్ళతోనేమో ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉన్నారు. సో అక్కడ మీరేమంటారు, వాళ్ళందరూ కూడా మందకృష్ణ గారు వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ కి వీళ్ళని పిలుచుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో మందకృష్ణ పెట్టిస్తున్నారు అని ప్రధానంగా చెప్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు 30 కులాలకు సంబంధించి దాని కరెక్షన్ అడిషన్ మందకృష్ణ వాళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నారు. డబ్బు అంతా కూడా ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వ్యక్తులు పెడుతున్నారు. అప్పల ప్రసాద్ గురించి మళ్ళీ మనం ఆ డిబేట్ అక్కడ పోవద్దు. ఆర్థికంగా అంతా కూడా వాళ్ళ సహకారం ఉంటున్నది. ఈయన మీడియా ముంగట వచ్చి మాట్లాడలేదు, ఇది జరుగుతున్నది. రైట్. సో ఓకే, సో మీరేమో మందకృష్ణ గారు ఇప్పుడు డబ్బులు అవన్నీ అక్కడ నుంచి ఇక్కడ నుంచి వస్తున్నాయి, ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు అని చెప్పి చెప్తాను. సో ప్రెస్ మీట్ మందకృష్ణ గారు ఎలా అయితే పెట్టిస్తారు, సో వీళ్ళందరితో కేసు కూడా మాల సామాజిక వర్గం వేయిస్తుంది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు కదా? లేదు, అంత ఇప్పుడు మేము ఉన్నదానికి మీరు అడిగారు కదా ఇంతకు ముందే, మీరు ఎందుకు మరి బయటకు వస్తలేరని. మా ఆర్థిక పరిస్థితులు కానీ మాకున్న ఈ పరిస్థితులలో మేము పెట్టలేమని, మాది మాకే చేతగానప్పుడు మేము ఇంకోళ్ళని పెట్టే అవకాశమే లేదు. తర్వాత మేము రాజ్యాంగ ప్రకారంగా ఫైట్ చేయాలనుకుంటున్నాం, కానీ మాకు ఈ కుట్రలు కుతంత్రాలు అవసరమే లేదు. అవసరం ఉన్న వాళ్ళు చేస్తున్నారు, చూస్తున్నాం మనం. అది స్పష్టంగా మేము ఒకటే, రాజ్యాంగ వ్యతిరేక అంశాలను దేన్ని స్వాగతించేది లేదు, 100% వ్యతిరేకిస్తాము. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారి అతి ఉత్సాహం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాకుండా ముందే ఈయన అడ్వాన్స్ గా రెస్పాండ్ అయ్యాడు, అడ్వాన్స్ గా కమిటీ వేసిండు, అడ్వాన్స్ గా రిపోర్ట్ తెచ్చుకున్నాడు. దాన్ని ఆమోదించిన తర్వాత ల్యాబ్స్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ పేరు మీద ఆయన ముందుకు పోతున్నాడు. ఇవన్నీ పోతున్నా కానీ మేము తప్పకుండా ఆ చర్యలను వ్యతిరేకిస్తాము, కోర్టులను ఆశ్రయిస్తాము, పబ్లిక్ లో కూడా మూవ్మెంట్ చేస్తాము. తప్పకుండా చివరకు గెలిచేది మాత్రం మేమే 100%, దాంట్లో ఎటువంటి దావట్లేదు. సో ఇందులో సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీ ఎస్టీ 2 సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఉంది కదా. సో ఇప్పుడు ప్రధానంగా మనం ఎక్కడ చూసినా ఎస్సీ సామాజిక వర్గం గురించి మా ప్రస్తావన వస్తుంది. సో ఇప్పుడు ఎస్టీలో గురించి వాళ్ళు ఎక్కడ పెద్దగా మాట్లాడతారో దాని గురించి కూడా లేదు. అలాంటప్పుడు సో ఎస్టీలకి ఇది ఓకేనా లేకుంటే కాదా, లేకపోతే అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మీరేమో కేసులు పెడతాను, అది చేస్తున్నారు, ఇది చేస్తారు, కానీ సుప్రీంకోర్టు ఇద్దరికి కలిపి తీర్చింది. సో మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే పరిస్థితి ఉంది అంటే అప్పుడు కూడా కొట్టేసే ఆప్షన్ ఉంటుంది, లేదు మీరు పోతే కొట్టేసే ఆప్షన్ ఉంటుంది? అట్లేం లేదు. ఇప్పుడు ఈడ నిజంగా కూడా సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలంటే మీరు అన్నట్లు ఎస్సీ ఎస్టీలకు ఇద్దరు కలిపి ఇది చేసేది ఉండే, కానీ ఎస్టీల ప్రస్తావన లేదు. కేవలం ఎస్సీల ప్రస్తావన చేసి చేస్తున్నారు. రేపు ఇది నేను అందుకనే ఈ పంకజ్ మిత్తల్ అందుకనే చెప్తున్నా, తీర్పులో చాలా అంశాలు పేర్కొన్నారు. రేపు ఎవడన్నా కోర్టుకు పోతాడు, మళ్ళీ ఒక 2-3 ఏళ్ల తర్వాత పంకజ్ మిత్తల్ ఆ సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిండు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు పోతే ఏంది పరిస్థితి? రేపు ఎస్టీలకు కూడా అదే పరిస్థితి ఉంటది. ఆల్రెడీ వేరే ఏరియాలలో మధ్యప్రదేశ్ లో ఏదో పేరు క్రిమినల్ చేయాలి, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కానీ వీళ్ళు చేయలేదని సుప్రీంకోర్టు పోతే మీరు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పోయి అడిగి తీసుకున్నాడు. ఇది కూడా అదే జరుగుతుంది. ఎస్టీల సమస్య కూడా ఏం పోలే, గుడ్డిగా కొంతమంది ఎస్టీ ట్రైబల్ మేధావులు కూడా మందకి ఏలియాకు సపోర్ట్ చేస్తున్నారు. రేపు వాళ్ళకు కూడా ఆ కత్తి వాళ్ళ మీద కూడా ఉన్నదని మర్చిపోతున్నారు. సో ఇంకో విషయం అన్న, ఇంకా లాస్ట్ గా చెప్పండి. సో నిన్న కొంతమందితో నేను మాట్లాడుతూ ఉంటే ఎస్సీ మాదిగా సామాజిక మాల సామాజిక కొంత వాళ్ళతో చర్చిస్తా ఉంటే వాళ్ళు అంటారు ఇదంతా లొల్లి వద్దురా భయ్, మాకు ఇవంతా లొల్లి వద్దు, ఇట్లా చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి కొంతమంది చెప్తాను. సో మాల సామాజిక వర్గం ఇంత%, మాది సామాజిక వర్గం ఇంత%, అండ్ సోషియో ఎకనామిక్ అంటే ఉపకులాలు అన్ని కూడా ఏవైతే ఉన్నాయో సో డెవలప్ కానీ అందరికీ కలిసి ఒక గ్రూప్ లేసి సో వాళ్ళందరికీ ఒక 5% ఇచ్చేసి సో మాలా సామాజిక వర్గం 4%, మాది సామాజిక వర్గం 8% ఇస్తే అయిపోతుంది అని చెప్పి ఈ ప్రస్తావన ఒకటి వచ్చింది. ఇంకోటి మాలా మాదిగా సపరేట్ చేసి వాళ్ళకి ఇంత రిజర్వేషన్ పెట్టేసి సో ఉపకులాలు ఏవైతే వాళ్ళందరూ కలిపి ఒక రిజర్వేషన్ పెడితే బాగుంటది కదా అని చెప్పేసి ఫిగర్స్ లేకుండా చెప్పారు. సో మీరేమంటారు దీనిపైన? నేను ఆ ప్రస్తావనలన్నింటినీ వ్యతిరేకిస్తున్నా. ఫస్ట్ బేసిక్ గా రాజ్యాంగము బేడబుడుగ జంగానికి రిజర్వేషన్ల హక్కు ఇచ్చింది, బత్తుల రాంప్రసాద్ కు మాలకు రిజర్వేషన్ల హక్కు ఇచ్చింది. ఆయనకు 1% కుదించే అధికారం నాకేముంది? అవును, నేను 5కి కుదించుకోగలిగే అవసరం ఏముంది? అందరికి ఇచ్చిండ్రి, అందరి హక్కులు ఉండాలి. ఇప్పుడు ఇంకో బ్లండర్ ఏంటిదంటే
నాకు సపరేట్ చేయండి, నాకు 2% సపరేట్ చేయండి, నాకు ఒక అడుగుతున్నారు. అరే నీకు 15%లోనే నీకు రిజర్వేషన్ రానప్పుడు 1% ఏమొస్తుందా నాయన? నీ హక్కుని హరించినట్లు కాదా? నేను దాన్ని 100% వ్యతిరేకిస్తున్నా. నేను షమీమ్ అఖ్తర్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఉన్న రిజర్వేషన్లను డిస్టర్బ్ చేయకుండా తమిళనాడు మోడల్లో 2008లో తమిళనాడు మోడల్ లాగా ఉన్న రిజర్వేషన్ 15% అట్టన పెట్టి అదనంగా 18% ఇప్పుడు డిమాండ్ నడుస్తుంది ఆల్రెడీ. మా జనాభా 18 కాబట్టి 18% పెంచి అదనంగా వచ్చిన 3 ఇంకా అందని కులాలకు అందియండి. గ్రూప్ గా ఉన్న 15% డిస్టర్బ్ చేయొద్దు. ఇది సక్సెస్ఫుల్ గా అక్కడ నడుస్తున్నది. ఇంకా మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, దేశంలో వర్గీకరణ జరుగుతున్న రాష్ట్రాలలో ఏ లేకుంటే బి 2 గ్రూపులనే డిబేట్ జరుగుతుంది. బీహార్ లో దళిత్ మహాదళిత్, పంజాబ్ మజహబీ సిక్కులు, ఇంకా ఎస్సీలు సపరేట్. తర్వాత ఇక్కడ అరుంధతి గారు మిగతా గ్రూపులు ఏడవైనా 2 గ్రూపులు లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో 4 గ్రూపులుగా కావాలని డిబేట్ ప్రభుత్వం చేసింది. నేనేమంటున్నా అంటే పంజాబ్ లో కూడా ఇంకా అందని కులాలను మజహబీ సిక్కులను వాల్మీకులను ఒక గ్రూప్ లో చేసి వాళ్ళకు 12.5% ఇచ్చిర్రు. మిగతా 12.5% ఏమో మిగతా వాళ్ళకి ఇచ్చిర్రు 25% లో. తమిళనాడులోనేమో ఉన్న రిజర్వేషన్ డిస్టర్బ్ చేయకుండా అదనంగా 3 ఇచ్చిర్రు. అవి సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి కదా. మన సుప్రీంకోర్టు తీర్పు కూడా వాళ్ళకు పంజాబ్ వాళ్ళకి అదే కంటిన్యూ చేయమని ఇచ్చింది. సో అయితే మన దగ్గర ఇక్కడ ఏమంటున్నానంటే వీళ్ళన్నీ ఈ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ కాదు, ఉన్న రిజర్వేషన్లు డిస్టర్బ్ చేయకుండా అదనంగా 3 ఇవ్వండి, అది లేని వాళ్ళకి ఇవ్వండి గ్రూప్ వాళ్ళకు. అంటే 15 ప్లస్ ఈ 3 18 వాళ్ళకి ఇవ్వండి. మిగతా దాంట్లో మేము 15%లో మేము ఇద్దరు మాధ్యమ. తర్వాత ఇప్పుడు నేనేమంటున్నాను అంటే షమీమ్ అఖ్తర్ 3 గ్రూపులు చేశారు కదా, అలా మాదిగ గ్రూప్ కు సంబంధించిన మధ్యస్థ లబ్ధిదారులు అనేది శుద్ధ తప్పు. ప్రభుత్వ లెక్కల ప్రకారం అత్యధికంగా రిజర్వేషన్ లబ్ధి తిన్నది దొబ్బి తిన్నది అంతా కూడా మాదిగలే కాబట్టి వాళ్ళకు చివరిలో వేయాలి. మేము మధ్యస్థంగా మేము మాలలంగా లబ్ధి పొందినాం కాబట్టి మీరు నేనేమంటున్నా 199 పేజీల షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ బయట పెట్టండి, నేను అన్నదే రుజువు అవుతుంది. 200% ఛాలెంజ్ చేస్తున్నా. ఇంతకు ముందు నేను చెప్పినగా లబ్ధి పొందిన వాళ్ళు అంతా నేను ఇప్పుడు కూడా అదే ఛాలెంజ్ చేస్తున్నా. లబ్ధి పొందిన వాళ్ళ అత్యధికంగా లబ్ధి పొందిన మాదిగలు అవుతారు కాబట్టి వాళ్ళని కింద తీయాలి. తర్వాత జనాభా ప్రాతిపాదికన మీరైతే మెసేజ్ ఇస్తుర్రో అది 200% తప్పు. సుప్రీంకోర్టు తీర్పులు ఎక్కడ కూడా జనాభా ప్రాతిపాదికన చేయాలని ఎక్కడ లేదు. ఇప్పుడు మధ్యస్థంగా లబ్ధి పొందిన 9 చేస్తావు, అసలు లబ్ధి పొందడానికి 1 చేస్తావు. ఇది ఏం సామాజిక న్యాయం అని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రిజర్వేషన్లు ఎక్కువ కావాలంటే జనాభా పెంచుకోవాలి. అరే ఎక్కడ పోతున్నావురా నాయన, నువ్వు ఏం చెప్తున్నావు రేవంత్ రెడ్డి? ఇది నువ్వు అంతా బీజేపీ మైండ్ లో పనిచేస్తున్నాడు. ఆయన కండువా కాంగ్రెస్ ఉన్నది కానీ లోపల మాత్రం ఆర్ఎస్ఎస్ బాగుంది. ఎందుకంటే ఇంత అతి ఉత్సాహము ఈ కార్యక్రమం వర్గీకరణ మీద అతి ఉత్సాహంగా పనిచేసేది అంతా కూడా ఆర్ఎస్ఎస్. అందులో ఈయన కూడా భాగస్వాములే పనిచేస్తున్నాడు. నేను ఏమంటున్నానంటే మధ్యస్థంగా లబ్ధి పొందిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చేసి అసలు లబ్ధి పొందిన వాళ్ళకి 1 ఇవ్వడం అనేది ఏంటిది? అది దేనికి సంకేతం? ఇంకోటి మధ్యస్థ లబ్ధిదారులు మాదిగలు కాదంటున్నా, నేను రుజువు చేస్తా అంటున్నా. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి రమ్మంటున్నా. ఇక చిన్న పొన్నెలు వద్దంట అంత. ఆయన దగ్గరనే ఒక 4-5 దగ్గర రిపోర్ట్ ఉంది అబ్బా, ఆ రిపోర్ట్ దిమాను నా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొచ్చి మధ్యస్థంగా మాలలు వస్తారా మాదిగలు వస్తారా, అత్యధికంగా లబ్ధి పొందిన మాదిగలు కాబట్టి వాళ్ళని కింద వేయాలి, మాకు పైన వేయాలి. ఇంకో క్లియర్ గా చెప్తున్నా, నేను నా స్వార్థం కాదు, ఇంకా అందరి కులాలు ఏవైతున్నాయో వాడికి ఎక్కువ ఇర్రి. ఇప్పుడు అరుంధతి గారులకు 3 ఎక్కువ ఇచ్చారు అక్కడ ఆ 8 కాస్ట్లకు. పంజాబ్ లో కూడా అట్లా సగం చేసి వాళ్ళకి ఇచ్చారు ప్రిఫరెన్షియల్, లేకుంటే వీళ్ళకి వస్తారు. అట్లా ఈడ కూడా అదే చేయమంటున్నా నేను. అందరి వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి కానీ నువ్వు అందరి వాళ్ళకి తక్కువ ఇచ్చి జనాభా ఎక్కువ ఉందని ఎక్కువ ఇవ్వడం అంటే లీగాలిటీ ఉంటుందా దాంట్లో? నువ్వు మొదటిగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎక్కడ తీసుకోలే, రాజ్యాంగ కన్సల్టేషన్ చేయలే. ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారము 2 తప్పులు ఉన్నాయా? ఆ ఉన్న దాంట్లో కూడా కేవలము మంద ఏరియాకు సాటిస్ఫై చేయడానికి ఇది చేసిన కుట్ర. మధ్యస్థంగా పెట్టిండు, జనాభా ఎక్కువ ఉంది కాబట్టి జనాభా తప్పులు ఉన్నాయి కదా, నువ్వు ఇచ్చిన దాని ప్రకారమే తప్పున్నాయి. 2011 తీసుకున్నావు. 2011లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 54 లక్షలు చెప్తే నువ్వు 52 లక్షలు చేసినావు.
అసలు సుప్రీంకోర్టు తీర్పే వేరేగా ఇచ్చినావు, వేరే నంబర్ ఇచ్చినావు, ఇన్ని తప్పులే ఉన్నాయి. అసలు జనాభా కరెక్ట్ ఏందో నువ్వే చెప్పలేకపోయినావు కదా. ఈ జనాభా తప్పు ఉన్న దాని ప్రకారము వాళ్ళు మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి మా 9కి 11 అయింది, 11 పోయి 12 అయింది, మళ్ళీ మాలలకు సపరేట్. ఏం టైం పాస్ చేస్తారా? ఇది రాజ్యాంగ బద్ద అంశం, ఇది రిజర్వేషన్లు. ఎవరికి నచ్చినట్లు వాడు చేయాలి. 10th క్లాస్ ఫెయిల్ అయినట్టు కూడా వచ్చి నేను చెప్పింది అదే చేయాలి. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే ప్రభుత్వం సీరియస్ గా పరిశీలించి దీంట్లో తప్పులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, సరి చేయమని ఇస్తే పర్వాలేదు. ఆఫ్టర్ ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు, ఆఫ్టర్ ఆల్ అయినా బత్తుల రామప్రసాద్ ఎంతనో మందయ్యలే అంతే, కానీ ఆయనకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. వాడు ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం కమిటీకి ఎక్స్టెండ్ చేసిండు. ఎక్స్టెండ్ కాదు, అది నా దృష్టిలో అది రీకాన్స్టిట్యూట్ అయింది. అది ఎందుకంటే ల్యాబ్స్ అయినాక ఇచ్చింది కాబట్టి రీకాన్స్టిట్యూట్ లేకుంటే కొత్త కాన్స్టిట్యూట్ చేసామన్నా చెప్పాలి. ఒక ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్ పెట్టిన రిప్రజెంటేషన్ మీద తప్పులునే నువ్వు ఒప్పుకున్నావు. అదే ఆయన 9 స్వాగతించుకుంటూ మాదిగలంతా సంబరాలు చేస్తే ఒప్పుకున్నావు. మళ్ళీ ఎక్స్టెండ్ చేయమంటే ఒక ఆర్గనైజేషన్ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద నువ్వు ఎట్లా పోతావు? నిజంగా కూడా నీకు సబ్ కమిటీ ఉన్నది, నీ క్యాబినెట్ కమిటీ ఉన్నది, నీ అసెంబ్లీలు ఉన్నాయి. నువ్వు అందులో చర్చ చేసుకొని తప్పులు ఉన్నాయని ఒప్పుకుంటే నువ్వు ఎక్స్టెండ్ చేసిన అందం. ఒక ఆర్గనైజేషన్ ఆఫ్టర్ ఆల్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఇచ్చిన దాన్ని మీరు నువ్వు చెప్పి బేస్ చేసుకొని నువ్వు ఎక్స్టెండ్ చేయడం అనేది ఇది ప్రభుత్వ వైఫల్యము. ప్రభుత్వం కేవలం ఇప్పుడు మాదిగలకు కూడా సాటిస్ఫై చేయడానికి లేదు. ఇది కేవలం మందకృష్ణను సాటిస్ఫై చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి 100% చివరికి ప్రభుత్వం మందకృష్ణ ఏలియా మాటలు వినేసి వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. 100% నష్టపోతారు. రేపు బదలామవుతాడు. చివరిగా నేను మీ వాహిని టీవీతో ఇలా చెప్తున్నా, వర్గీకరణ అంశంలో రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది. మీరు రాసి పెట్టుకోండి. ఇక్కడనే మళ్ళీ మనం డిబేట్ చేద్దాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధ అంశం. ఆయనకేదో నచ్చినట్లు ఆర్ఎస్ఎస్ చెప్పారు కదా నేను చేస్తే బోల్తా పడేది, నష్టపోయేది నీదే. ఇంకో డ్యామేజ్ ఏమైతే అవుతుందంటే ఎంత కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిందో రేపు 2029 ఎలక్షన్లో కనుమరుగవడం గ్యారంటీ. నేను ఇది చెప్తున్నా. ఇదే టీవీ డిబేట్ ఆ రోజు చేద్దాం. ఎందుకంటే రాజ్యాంగ అంశాల మీద మనం పోయి దాన్ని రివర్స్ గా చేసి వ్యతిరేకంగా చేస్తే దాని ఎఫెక్ట్ తప్పకుండా జరుగుతుంది. మాలలకు ఏం జరగదండి. జరిగిన తాత్కాలికం 6 నెలలో, ఏడాదో, 2 నెలలో ఏదో బలవంతంగా చేస్తారు. దాని తర్వాత పోతుంది. అది సమస్య. అయితే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నీకు రాష్ట్రం పాలించమని ఇచ్చినాం, నువ్వు సొంతగా డిసిషన్ తీసుకో. ఎవరో ఎంఆర్పిఎస్ఎల్ ఒత్తిడి వలనో, మాదిగల ఒత్తిడి వలనో, మాదిగలకు సాటిస్ఫై చేయాలనో, లేకుంటే మంద ఏలియాకు సాటిస్ఫై చేయాలనే కార్యక్రమం నువ్వు మాత్రం చేయకు. చేస్తే ఆల్రెడీ 2 సార్లు బోల్తా పడ్డవు. రేపు హైకోర్టులో కూడా 90% మాకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసి టైం పాస్ చేపిస్తున్నారు మా కేసును డిలే చేయడానికి. మేము అడిగింది ఏంటిది, కాన్స్టిట్యూషన్ పరంగా పోలేదు, కన్సల్టేషన్ చేయలేదు అన్నాం. అవునా కాదా? కొట్టేయాలి మా కేసు. కొట్టేయాడు, ఆర్డర్స్ ఇయ్యాడు, డేట్లు ఇచ్చుకుంటా పోతాడు. మొన్న లాస్ట్ ఇయరింగ్ ఏమైందంటే మాది 47 సీరియల్ నంబర్, 45 దాకా చెప్పిండు. తర్వాత 52కి వచ్చిండు. ఏం లేదు, రీజన్ లేదు. ఇక కోర్టును గౌరవించాలా మేము. సుప్రీం జడ్జిని ఏం అనలేం. 52 వచ్చింది. సార్ మాది రాలేదా? 15 రోజుల తర్వాత ఇంత అన్యాయంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రిపోర్ట్ అసెంబ్లీలో పాస్ చేసుకున్నాడు. మేము స్టడీ గురించి చేసిన అని ఆర్డర్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే మేమేమంటున్నామంటే రాజ్యాంగబద్ధ అంశం చాలా జాగ్రత్తగా చేయండి. సుప్రీంకోర్టు చెప్పినట్టు అట్లీస్ట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చేయండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇంకా రిజర్వేషన్ అందుకోలేని వాళ్ళకు అదనంగా ఇవ్వండి. నేను కూడా చెప్తున్నా, గ్రూప్ 1 వాళ్ళకు అదనంగా ఇయ్యరు, ఎక్కువ రిజర్వేషన్ పెంచి వాళ్ళకి పెంచాలి. జనాభా ప్రాతిపదికన మాదిగలకు పెంచుడు కాదు. సుప్రీంకోర్టు తీర్పు అదే చెప్పింది కదా. అందనోళ్ళకన్నా ఏమన్నది కానీ రిజర్వేషన్ జనాభా దామాష ప్రకారం ఎక్కువ అంటే వాళ్ళకి ఇమ్మన్నారా? తర్వాత 3వ పాయింట్ అతి ముఖ్యమైన గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధిదారుల లిస్ట్ నుంచి మాదిగలను తొలగించాలి. అక్కడ మాలను చేర్చాలి. రిజర్వేషన్ల ఫలాలు తెలంగాణ రాష్ట్రంలో కేవలం
మాదిగలు అనుభవించారని నీ దగ్గర ఉన్న డేటా ప్రకారమే రుజువు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రుజువు అవుతుంది కాబట్టి వాళ్ళని కింద తీసి గ్రూప్ 2 వేయాలి. వాళ్ళకు రిజర్వేషన్ శాతాన్ని 9% మీద ఉందో దాన్ని తగ్గించాలి. ఎంత తగ్గిస్తారు అన్నది లెక్క ప్రకారం చేయాలి. కానీ నా డిమాండ్ చివరిగా నా డిమాండ్ ఏంటిదంటే ఇంకా అందరి రిజర్వేషన్ పొందని కులాలను అదనంగా ఎక్కువ ఇవ్వండి కానీ తక్కువ చేయొద్దు. 1% అనేది వాళ్ళ హక్కులను హరించడమే. కాబట్టి ప్రభుత్వము ఈ మాదిగలకు ఎక్కువ ఇచ్చే కుట్ర ఏదైతే జరుగుతుందో దాన్ని వెంటనే విరమించుకోవాలి. రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మీరు ముందుకు పోవాలి. లేకుంటే మీ ఓటమికి తప్పదు. మీరు చేసే కుట్రలను దాన్ని మేము కొట్టేపించే కూడా తప్పకుండా చేస్తాం. అయితే నేను ఇప్పుడు ఈ మధ్యస్థంగా లబ్ధి పొందింది మాలలనే ఎందుకంటున్నానంటే గతంలో రామచంద్రరాజు కమిషన్ ఇచ్చింది, తర్వాత ఉషా మేరా కమిషన్ ఇచ్చింది. అవును, ఉషా మేరా కమిషన్లో పేజ్ నెంబర్ 54 మాదిగాస్ ఆర్ బెటర్ దెన్ మాలాస్ అన్నారు. అవును, ఎందుకంటే వాళ్ళ స్కీమ్స్కు అదనంగా ఉన్నాయి, జనరల్తో పాటు అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. ఇంకో పేజ్ నెంబర్ 101 ఆ పేజ్లో ఏమిలో క్లియర్గా ఏం చెప్పిందంటే ఉన్న జనాభా దామాషా ప్రకారం కంటే కూడా ఎక్కువ లబ్ధి పొందిన కులాలు 3 కులాలు ఉన్నాయి. ఒకటి మాల, ఆది ఆంధ్ర, మాదిగా. అంటే రిజర్వేషన్ దామాషా కంటే కూడా ఎక్కువ ఉన్నవని 2008 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాదిగలు ఎక్కువ స్థాయిలో ఉంటారా మరి మాలలు ఎక్కువ స్థాయిలో ఉంటారా స్పష్టంగా తెలుస్తుంది కదా. అవును, దీంతో పాటు దీనికి అదనంగా ఇప్పుడు తీసుకున్న ఎంప్లాయీ డేటా కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్సే కానీ ఎస్సీ డెవలప్మెంట్ స్కీమ్సే కానీ మీరు ఇవన్నీ కూడా తీసుకుంటే మధ్యస్థంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారంటే మాలలు అవుతారు. ఉన్న జనాభా కంటే కూడా రిజర్వేషన్లు మాలల కంటే కూడా ఎక్కువ అభివృద్ధి పదంలో ఉన్నది. గతంలో ఉషా మేరా కమిషన్ చెప్పిన విధంగా మధ్యస్థంగా అత్యధికంగా లబ్ధి పొందిన కులం మీద ఉంటే మాదిగా ఉంటుంది. ఇది పూర్తి ఆధారాలతో నేను నిరూపించే డేటా నా దగ్గర ఉంది. మీరు ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకురండి, మీరు 199 పేజీల షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ తీసుకురండి, నా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొస్తా, చర్చ చేద్దాం. ఆ చర్చలో 100% రిజర్వేషన్ల ఫలాలు తెలంగాణ రాష్ట్రంలో కేవలం మాదిగలే ఎక్కువ తీసుకున్నారని రుజువు చేస్తాను. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారుగా, ఇది ప్రధానంగా ఇందులో చూసుకోవడం ఎస్సీ వర్గీకరణ అంశంలో. సో ఇది కూడా చాలా తప్పుగా తడుకుంది. సో అసెంబ్లీలో పెట్టిన ఏదైతే బిల్లు ఉంటుందో, ఏదైతే రిపోర్ట్ ఉంటుందో, సో ఆ రిపోర్ట్ల పైన కేసు నెంబరే చాలా తప్పుగా వేసారు. సో ప్రాథమికంగా అక్కడి నుంచే తప్పులు స్టార్ట్ అయినని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. అండ్ ఇంకోటి రిపోర్ట్స్ కూడా ఏదైతే కమిషన్ డెడికేటెడ్ కమిషన్ అయితే రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ని తీసుకొస్తే జనాభా ప్రాతిపదికన కూడా సో లేకుంటే ఏ విధంగా అయితే ఆ విధంగా తీసుకొచ్చి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. సో దీని గురించి డిబేట్ పెట్టండి. సో డిబేట్ పెట్టి నేను రుజువు చేస్తాను అంతా మాదిగాలే చాలా వరకు లబ్ధి పొందిరు అని చెప్పి కూడా బత్తుల రామప్రసాద్ గారు చాలా కరాఖండిగా చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం ఏమైతే రిజర్వేషన్ అంశంపై ఇంకొన్ని టైం ఉంది కాబట్టి సో చూద్దాం.